तो हेगा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే మంగళవారం, నాకైతే హాలిడే. నేనైతే ఎక్కడ వెళ్ళేది రీజన్ వచ్చేసి గ్రానం ఉందంట. మా మమ్మీ ఇట్లకైనా బయటికి వెళ్ళేది ఇస్తలేదు. సో మా మమ్మీ ఏం చేస్తున్నా చూపిస్తా గైస్, చూడండి. సో ఎగ్జాక్ట్ టైం చూడవచ్చు గైస్, 3:30 అవుతుంది. సో మా మమ్మీ మాత్రం అయితే బిజీలో సీరియల్ అయితే చూస్తుంది గైస్. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో నేనైతే బ్రేక్ చేస్తున్నా గైస్, ఎందుకంటే నాకైతే ఫుల్ అండ్ ఫుల్ ఆకలి అవుతుంది. సో తినొద్దు అన్నారు కానీ ఇక మొత్తం దేవుని పైన బాణం వేసి మనం అయితే తింటున్నాం గైస్. సో మా మమ్మీ తినాక మొత్తుకుంటుంది, ఆకలికి దీనికి సంబంధం లే అని చెప్పేస్తున్నాను నేనైతే. చలో మన క్యారెట్ అండ్ కీరా తినేద్దాం ఫాస్ట్గా. ఇంట్లో స్పెషల్ వచ్చేసి మన వంకాయ కర్రీ, చపాతీలు, వైట్ రైస్ గైస్. సో మన క్రిస్టియన్ ఫోటో తీసుకొచ్చి కూడా దగ్గర ఒక 1 month అయితే అయిపోయింది గైస్, చూడొచ్చు. సో ఫోటో కూడా ఎంత మంచి పర్ఫెక్ట్గా కుదిరిపోయింది, ఎందుకంటే ఇది మన సున్నం కలరు, కృష్ణుంది ఫేస్ కలర్ సేమ్ బ్లూ కలర్, రెండు సేమ్ ఉన్నాయి గైస్ చూస్తే. సో అక్కడ మాత్రం ఆంజనేయ స్వామి ఉంది లోపల గైస్. ఎగ్జాక్ట్ టైమింగ్ మా మమ్మీ కూడా తెలియదు గ్రానం ఎప్పుడుండో. గ్రానం మాత్రం 6:26 అని గూగుల్లో చూపిస్తుంది. సో మా మమ్మీ మాత్రం చెప్పింది ఇంటలే, 6:26కి వచ్చి 6:40 పోతున్నాను. గూగుల్లో కొట్టి చూస్తే చూపించిన టైమింగ్ గూగుల్ది గ్రానం ఒక 20 నిమిషాలే. సో మా మమ్మీ ఇప్పుడే 12 గంటలకు ఉంది, 12 గంటలకు అని చెప్తుంది. సో న్యూస్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలాగా చెప్తున్నారు గైస్, ఏం చెప్దాం చెప్పండి ఇక. సో గూగుల్లో చూపించింది అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే సాయంత్రం ఉందంట గ్రానం, ఇంత ఇల్లు అయితే లేదు. సో చూడొచ్చు మా మమ్మీ ఎంత సీరియస్ చూస్తుంది. సో నిజమే అమ్మా, అట్లా కోపం వస్తే నిజం అవధం అయిపోదు. సో హే గైస్, ఆల్మోస్ట్ టైం అయితే చూడొచ్చు, మా 8 కావడానికి వస్తుంది. గ్రానం అంటే అయిపోయిందంట. సో మా ఇంట్లో మాత్రం ఇక సాయంత్రం నుంచి ఇల్లు కష్టపడి కడిగేసినారు. మావైతే అందరివి స్నానాలు కూడా అయిపోయినాయి. సో పూజ అయితే ఇంకా కాలే గైస్, అప్పుడే మా మమ్మీ డాడీ కూడా వచ్చి చాయ్ అయితే తాగుతున్నారు. సో మనకైతే పాలు పెట్టినారు తాగుమని. దోస్తులు తిందామని చూస్తున్నా గైస్, ఇక 3 తోస్తున్నాయి. ఇలా నాకు మక్కకు మళ్ళీ పార్ట్నర్షిప్. సో గైస్ నేనైతే ఇగో షార్ట్ పైన ఉన్నా, ఎందుకంటే బట్టలన్నీ ఉత్తుకని వేసేసింది మమ్మీ. సో ఇదైతే ఐ థింక్ ఇక నాన్ వెజ్ అయితే ఉండదు అనిపిస్తుంది నాకైతే. సో ఇది ఉన్న దాంట్లో అయితే అడ్జస్ట్మెంట్ అయిపోదాం మనం. సో ఫొటోస్ అయితే చూడవచ్చు, ఇంకా అయితే పూజ కాలేదు. సో ఫ్రిడ్జ్ అయితే ఇక పళ్ళతో ఫుల్ అంటుంది గైస్. ఈరోజు అయితే ఖాళీ అయిపోతుంది, ఎందుకంటే తర్బూజ చూడండి మా డాడీ మళ్ళీ తీసుకొచ్చిన అనుకుంటా. సో శివరాత్రి నుంచి మాత్రం ఇవి ఎక్కువ అమ్ముతున్నారు కదా తర్బూజాలు, మాత్రం చాలా తక్కువ, కిలో 30 రూపీస్ 40 రూపీస్ మధ్యలో అమ్ముతున్నారు. సో ఇప్పటిదాకా కరెంట్ 2 సార్లు వచ్చిపోయింది గైస్, చూడొచ్చు. ఇగో మక్క ఫోన్ ఇగో ఛార్జింగ్ పెట్టినారు, ఇగో అట్లనే ఇగో కరెంట్ పోయింది, ఇగో ఫోన్ తీసేసినారు, ఛార్జింగ్ పిన్ అయితే ఆఫ్ చేయలేదు. ఇట్లనే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గైస్. మన ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా ఇట్లా అయినప్పుడు బీ కేర్ఫుల్ గైస్, ఎందుకంటే చిన్న విషయాలే చాలా పెద్ద ప్రమాదానికైతే దారి చూపిస్తుంది మనకైతే తెలిసినుండే. సో మనమైతే ఫాస్ట్ పాల దాకా బయటకి అయితే వెళ్దాం. సో హే గైస్, టైం ఆల్మోస్ట్ 10:30 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా వైట్ రైస్. సో మమ్మీ డాడీ అయితే తిరిగి అనుకున్నారు గైస్. సో మక్క మాత్రం అయితే పాటలు ఒకటే ఉంటుంది, ఆమెకైతే డిస్టర్బ్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో నా ప్లేట్ ఎక్కడుంది గైస్, నా ప్లేట్ అనేది తింటాను నేను చాలా తక్కువ. సో మన ప్లేట్ అయితే కడగడానికి ఉందనుకుంటా, ఎక్కడ అయ్యో వీడైతే లేదు గైస్, ఉండాలి. ఇక్కడ పెట్టింది మా అమ్మ అయితే ఫుల్ నిద్రలు ఉంది, ఎందుకంటే ఇల్లు కడిగి ఇక పూజ చేసే వరకు ఇక అలసిపోయినారు గైస్. తినే వండుకున్నారు, ఆల్మోస్ట్ 10 అయిపోయిన టైం మాత్రం. నాకైతే మంగళవారం పొద్దున్న నుంచి అయితే బయటికి వెళ్ళలేను. సో అట్లానేగా మనమైతే తినేద్దాం ఫాస్ట్గా. మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటు అయితే లేదు గైస్. కర్బూజా అయితే మా ఇంట్లో తిన్నారు, కొంచెం సగం ఉంటే సగం ఉండొచ్చు. ఇగో సగం తినేసిన సగం పెట్టినారు. సో ఈరోజు రైతు బజార్ నుంచి నేను క్యారెట్ అండ్ కీరా కూడా తీసుకొచ్చిన గైస్. ఇగో స్టాక్ అయితే ఫుల్ ఉంది. పువ్వులు మా ఇంట్లో ఎప్పుడు పువ్వులు అయితే స్టాక్ ఉంటాయి గైస్, మా ఇంట్లో ఎప్పుడు అంటే అప్పుడు పూజ చేస్తాడు. సో మధ్యాహ్నం 3 గుడ్లు తెచ్చిన, 2 ఆమ్లెట్లు వేసుకొని తినేసినాయి, ఒక గుడ్డు ఉంది ఖాళీ. సో ఇది మార్నింగ్ ఇక మనం షాప్ పోయేట కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. మనమైతే తిన్నాం ఢిల్లీ. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. చికెన్ మాత్రం ఫుల్ అండ్ ఫుల్ క్రేజీ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై అండ్ సీ యూ.